మా తాత మా తాత పూరి జగన్నాథ్ వెళ్ళి ఆ ముత్తాత తెచ్చిన ప్రముఖ ఇది. అయితే ఈ ప్రముఖులు కొన్ని ప్రముఖులు మా చిన్నాన్న, మా పెద్దనాన్న, మా నాన్న ముగ్గురు పంచుకున్నారు ప్రముఖులన్నీ. మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇంట్లో చేసేవారు. ఆ నాన్నమ్మ ఇంట్లో చేసుకుని మా ఆడపిల్లలు అందరూ ఆ ప్రముఖులు పాలు నీళ్లు వేసి ఒకరు కొడుకుతా ఉంటే ఒకరు కొడుకు తుడిసిపోయినారు. అవునా? గుడత తుడిసి అప్పుడు అవన్నీ వేసేవారా? ఒక 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల నుంచి ఆ ప్రమిదలు అలాగా అలా ఉన్నాయి. వీళ్ళు అలా పండగ చేసుకుంటున్నారు. ఈ పండగ చేసి ఈ ప్రముఖుల్లోనూ ఇంకో 3 ప్రముఖులు ఎక్స్ట్రా ప్రతి సంవత్సరం కలుపుకొని చేసుకుంటున్నారు. ఆ దేవుడికి పెద్ద పండగ అవుతుంది. ఈ దేవుడి బట్టి అలా పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు మీ సెమ్మన్ తాత ఉండేవారు కదా, ఆ కొండ పట్టుకొని నీళ్ళకి వెళ్ళేవారు. మా పెదనాన్నలు, మా చిన్నాన్నగారు బట్లు, మా పెదనాన్నగారు బట్లు, మేము, మా ఆడపిల్లలు, మా అమ్మ, మా నాన్నలు, మా చిన్నాన్నలు, మా చిన్నమ్మలు అందరివి మోమోత్తాన్ని చేసుకుంటారు ఈ పండగ. చేసుకొని పెద్ద గోడ, ఎంత గోడ దించేవారు. ఎంత గోడ సర్వనాయకులు నుయ్యి ఉండేది అక్కడ ఆ సర్వనాయకులు నుయ్యికాడికి వెళ్ళి ఆ నీళ్లు తోడుకొని స్నానాలు చేసి ఆ కొండకి నామం బట్టు చుట్టివాళ్ళు. వెంకటేశ్వర స్వామి నామాలు అంటే ఇలా పెట్టిలా వేసేవాళ్ళు. అవి మళ్ళా మా చిన్నాన్ని బొరమాన్ని ఎట్టుకొని ఇంక బడుగడికి అరవలా దేవలా అరవలా దేవలా అరవలా దేవలా తీసుకొని వచ్చేవాళ్ళు. అది 3 ఇటు గట్లు 9 ఇటు గట్లు వేసి అది మీద ఈ గోడ దించి ఈ 3 గొడ్డ కట్టేసుకొని ఆ తండ్రిని ఆ పర్వాన్ని వండేవారు. ఆ పర్వాన్ని వండి ఈ ప్రెంపుల్లో నూనె వేసి కిలికెత్తి 3 మడపలు వేసుకొని ఈ 3 మడపల్లోనూ కలగార పప్పు అన్ని బూర్లు అన్ని వండుకొని ప్రతి ప్రమికి ఒక అరటిపండు, ఒక బూరి, ఒక కొబ్బరికాయ ముక్క పెట్టేవాళ్ళు. పెట్టి అలాగా ఆ తండ్రిని కలిగించి ఆ తండ్రిని చేసుకొని లక్ష్మీదేవి తల్లికి తమిడి బియ్యం తోటమాతో తల్లికి వేరేగా పెట్టేవాళ్ళు. ఆ బియ్యం మళ్ళా మర్నాడు మడకలు వేసుకొని మళ్ళా తినేవాళ్ళు. సాయంత్రం జగన్నాథం వచ్చేవాళ్ళు. ఆ జగన్నాథం వచ్చి ఆ తండ్రికి మళ్ళా కొబ్బరికాయలు కొట్టుకొని ఆ తండ్రి దర్శనం చేసుకున్నారు. ఇంత బాగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే 100 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాల చరిత్రే ఉంది. ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. జగన్నాథ స్వామికి. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. జనస్వామి పండుగ మా అమ్మమ్మ ఇంట్లో చాలా బాగా జరుపుకున్నారండి. ఆ వ్లాగ్ పెట్టడానికి నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న పెట్టలేకపోయాను అనమాట. ఈరోజు పెడతాను చూడండి. మా అమ్మమ్మ ఇల్లు అనమాట, ఒక మావయ్య ఇల్లు అండి. అక్కడ పండగకి వెళ్ళాను అనమాట. ఇద్దరు మావయ్యలు కూడా పండగ చేసుకుంటారు. ఇద్దరు ఇంట్లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఒక మావయ్య హౌస్ అనమాట ఇది. ఆ పక్కన ఇంకో మావయ్య ఇల్లు ఉంటుందండి. ఇల్లు చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దది అనమాట. చాలా విశాలంగా కూడా ఉంటుంది. మొక్కలు, ఈ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళింట్లో పండగ అనమాట. ఈ పండగ ఎలా జరిగిందో నేను ఆల్రెడీ షార్ట్లు కూడా పెట్టాను, మీకు చూసే ఉంటారు. అలాగే మా పిన్ని కూడా ముందంతా చెప్తుంది వాళ్ళు ఎలా పండగ జరుపుకున్నారు చిన్నప్పటి నుంచి. అలాగా మా అమ్మమ్మ అదే వాళ్ళ ఇంట్లోనైతే మాత్రం ఈ పండగ చాలా బాగా చేసుకుంటారండి. ప్రతి సంవత్సరం కూడా అందరినీ, చాలా ఎక్కువ మంది జనాలను కూడా పిలుచుకుంటారు అనమాట. పిలుచుకొని భోజనాలు అవన్నీ కూడా పెట్టుకుంటారు. అలా నేను వెళ్ళడం జరిగింది. అయితే జగన్నాథ స్వామి కోసం మనం కొంచెం కొన్ని విషయాలు అవి తెలుసుకుందాం. నాకు తెలిసినవి నేను చెప్తాను, మీకు కూడా చాలా తెలిసే ఉంటుంది. అనకాపల్లిలో కూడా ఈ పండగ జరుపుకునేవారండి. అంటే మా అమ్మాలు కూడా చేసుకునేవారు. మా నాన్నమ్మ ఉండేటప్పుడు అయితే చాలా బాగా చేశారు. ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటప్పుడు అండి పండగలైనా ఏవైనా సరే, ఇంకా తర్వాత ఒక యూనిటీ మిస్ అయిపోతారనమాట. కొన్ని కుటుంబాలు మెయింటైన్ చేస్తారు, కొన్ని కుటుంబాల్లో ఆ మెయింటెనెన్స్ ఉండదు. చాలామంది ఇంకా పెద్దవాళ్ళు ఉండేటప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటారు. పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే యమునా తీరనమాట. అలాగా ఈ ఐక్యమత్య లేకపోవడం వల్ల ఇలాంటి పండగలన్నీ కూడా స్కిప్ కొట్టడం అది జరుగుతుంది. అవి లేకుండా ఎప్పుడు ఎలా ఉన్నదో అలా ఫ్యామిలీ ఉండడం అంటే చాలా తక్కువ ఫ్యామిలీని చూస్తాం. అలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఈ ఎల్లపోళ్ళు అందరూ కూడా అలా చేసుకుంటారు. ఎల్లపోళ్ళు అంటే మా అమ్మమ్మలండి. ఇవన్నీ కూడా మీరు షార్ట్లు చూసారు. అయితే జగన్నాథ స్వామి కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జగన్నాథ స్వామి కృష్ణ భక్తులకి, విష్ణు భక్తులకి చాలా ఎక్కువగా కృష్ణుడు కదండి. జగన్నాథ స్వామి అవతారంలో కృష్ణుడు ఆ పూరిలో వెలసాడని అంటారు కదా. అసలు పూరి యాత్ర చేయడం మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పూరి యాత్ర చేయాలని అంటారు. ఎందుకంటే కృష్ణుడు అక్కడే ఉంటాడటండి. కృష్ణుడు గుండెకాయ అక్కడే ఉంటుందని చాలామంది అంటుంటారనమాట. మన పురాణ గాథలు చెప్తున్నాయి. అందుకని పూరిని కంపల్సరీగా అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అక్కడ కృష్ణుడు ఉన్నాడని ప్రజలందరూ కూడా నమ్ముతారు. అది వాస్తవం కూడానండి. అలాంటివన్నీ కూడా పూరిలో ఈ జగన్నాథ స్వామి ఆలయం వెలసింది కదా. పూరి ఆలయం కూడా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. నేను వెళ్ళానండి పూరి
జగన్నాథ స్వామిని దర్శించుకోవడం అయితే జరిగింది. కానీ చాన్నాళ్ళు వెళ్ళాను, ఎందుకంటే మా పెద్దోడు నా కడుపులో ఉండేటప్పుడు అప్పుడు వెళ్ళానండి పూరి. ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్ళాలి. చాలా పెద్ద ఆలయం. రథయాత్ర కూడా ఎంత బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు. అయితే జగన్నాథ స్వామి రథయాత్ర రథం కదలడానికి చాలా అశ్లీల పదాలు అవన్నీ వాడితేనే ఆ జగన్నాథ స్వామి కదులుతారనమాట. మీకు తెలిసే ఉంటుందండి, మొండి జగన్నాథ్ అలా ఏవో మాట్లాడతారు. అన్నయ్య బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవితో జగన్నాథుడు ఎప్పుడు కూడా ఈ ఊరేగింపుకి రావటం, అలాగా 9 రోజులు ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు అవన్నీ కూడా జరుగుతాయి. అది తర్వాత రోజు తొలి ఏకాదశి రోజు మళ్ళీ తిరిగి వస్తారనమాట. వచ్చిన తర్వాత పండగ ఆ రోజు చాలా ఘనంగా చేసుకుంటారు. ఆ తొలి ఏకాదశి రోజు ఆ రథయాత్ర, ఆ రథం చూసినా సరే చాలా మంచిది అని అంటుంటారండి. జగన్నాథ స్వామిని దర్శించుకోవడం కూడా చాలా మంచిది అంటారనమాట. జగన్నాథుడు అంటే ఎవరండి? విశ్వానికి ప్రభు. ఈ ఒడిశాలో పూరి పట్టణంలో కొలువైన ఈ జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారంగా మనకు తెలుసు కదండి. ముఖ్యంగా ఈయన బలభద్రుడు సుభద్రాదేవుడితో కలిసి పూరి జగన్నాథ ఆలయంలో కొలువుండి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ జగన్నాథ స్వామి విగ్రహాన్ని దారుతో తయారు చేస్తారటండి. శరీరం చేతులు మాత్రమే ఉండే విగ్రహానికి కాళ్ళు ఉండవు. మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కాళ్ళు అయితే ఉండవు అనమాట. పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి, అది మనకు తెలుసు కంటే కళ్ళు పెద్ద ఉంటాయి. ఈ పూజా కార్యక్రమం సాధారణంగా హిందూ సాంప్రదాయాలు బట్టి కాకుండా కొంచెం భిన్నంగా చేస్తారు. నేను కూడా చూసేదానండి అనకాపల్లిలో. మాకు చాలా సరదా అనమాట. వాటర్లు అవి పోసుకొని మనం నీళ్ళే పట్టుకొని ఉంచుకుంటాం కదా, అప్పుడు కుండీలు అవి బయట ఉండేవండి, గోళాలు అవన్నీ అంటారు కదా, అట్లా నీళ్ళు పోసుకునేవారు అనమాట. ఆ జగన్నాథ స్వామి అసలు కదలకపోతే చెత్త తిట్లు అశ్లీల పదాలు అనమాట, అవన్నీ వాడితేనే నిజంగా జగన్నాథ స్వామి కదిలేవారు. అదేంటో మరి విచిత్రంగా ఉండేదన్నమాట. నిజంగా అక్కడ కూడా పూరిలో కూడా ఇలా అశ్లీల పదాలు వాడితేనే జగన్నాథ స్వామి కదులుతూ ఉండేవారంట. చార్ధామ్ యాత్ర అంటుంటారు కదా, ఆ చార్ధామ్ యాత్రతో పాటు ఈ పూరిని కూడా సందర్శించుకోవాలంటారు. పూరికి అంత ప్రత్యేక స్థానం ఉందండి. అక్కడ కృష్ణుడు ఉంటాడు అనమాట, అందుకే పూరిని మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోవాలని అంటారు. పూరిలో ఉన్నది జగన్నాథ ఆలయంలో అత్యంత ప్రాచీనమైనది అనమాట, చాలా ప్రాచీనమైనది. ఇది హిందువులు తప్పకుండా మనం దర్శనం చేసుకోవాలి. వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ బలరామ సుభద్రుల విగ్రహాలు ఉంటాయండి. 12 సంవత్సరాలకు ఒకసారి అంట ఆ విగ్రహాలని తయారు చేసి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారంట. చెక్కతోనే తయారు చేస్తారనమాట. చైత్ర పాల్గొన మాసాల్లో నవకళేబరోత్సవ రథోత్సవాలు నిర్వహిస్తారనమాట. రథోత్సవాలు 3 రథాలు ఉంటాయి. అతిపెద్ద రథం జగన్నాథుడి రథం. ఈ రథం అంట 45 అడుగులు ఉంటుందటండి. దీన్నే నందిఘోష అంటారట. దీనిపై గరుత్మంతుడి జెండా ఎగురుతుందట. మరొక రథంలో బలభద్రుడు, ఇంకో రథంలో సుభద్రాదేవి కూడా ఉంటారు. ఏటా ఈ రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఉత్సవం ముగిసిన వెంటనే వాటిని కాల్చేస్తారంట. రథోత్సవంలో జగన్నాథుని రథం ప్రారంభం కావడానికి ముందు స్థానిక ఆచారం ప్రకారం పండాలు ఉంటారు చూసారా, అశ్లీల పదాలు పలుకుతారు. ముందుగా బలభద్రుని రథం, తర్వాత సుభద్రాదేవి రథం, చివరిగా జై జగన్నాథ నినాదాల మధ్య జగన్నాథ రథం కదులుతుందట. ఈ 3 రథాలు 2 కిలోమీటర్ల దూరంలో గుండిచి ఆలయాన్ని చేరుకుంటాయి. అక్కడ అమ్మవారిని జగన్నాథుని సరస్సును కొద్దిసేపు వేయించేసి అక్కడ తిరిగి వెనక్కి తీసుకొని వెళ్తారట. ఈ రథం గుండిజా చేరుకోవడానికి 12 గంటలు, తిరిగి జగన్నాథ స్వామి ఆలయం చేరుకోవడానికి 12 గంటలు పడుతుందట. మొత్తం 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలేదట. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వసముడు అనే సవరజాతికి చెందిన గిరిజనుడికి ఆ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వసముడు పూజలు చేస్తుండేవాడట. అతడు సమర్పించే అన్నము పంటని విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడట. ఈ విషయాన్ని నారదుడు మాలవ దేశపు రాజు ఇంద్రద్యుమ్నుని తెలుస్తుందట. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడట. ఇందులో ఒక బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడట. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి చూడగా విగ్రహం అదృశ్యమైపోతుందట. ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడి కళ్ళలోకి వస్తాడట. అశ్వమేధ యోగం చేస్తే తన విగ్రహం చక్రరూపంలో సముద్రంలో లభిస్తుందని చెప్తాడట. ఇప్పటి గుండిజా ఆలయం వద్ద ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. తర్వాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దొంగ కొట్టుకొని వస్తూ కనిపిస్తుందట. శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కల్ని కోరుతాడట. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పని చేయకుండా పోయేట. ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడట. ఆ పని తాను పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతానని, ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెప్తాడట. కానీ 15 రోజులకే ఆ రాజు కుతూహలం కొద్ది తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యం అయిపోతాడట. విగ్రహాలు అసంపూర్తి అయిపోతాయి.
నడుము కింది భాగం కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుందట. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు. ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలాగ కాళ్ళు లేకుండా అయిపోయాయి అన్నమాట. తర్వాత యయాతి కేసరి అని రాజు దేవాలయాన్ని విస్తరించాడట. 2 ప్రాకారాలు రాజగోపురం కట్టించాడంట. ఇలా 1140 క్రీస్తు శకం కాలంలో చూడగంగ మహాదేవుడి ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేస్తాడు. ఇలాగ రాజులు అలా వస్తూ పోతూ ఇలాగ వీటిని నిర్మించుకుంటూ వెళ్ళారట జీవితంలో. అందుకే ఒక్కసారైనా సరే పూరి జగన్నాథుని రథచక్రాల చప్పుడు వినాలని పెద్దలు చెప్తారటండి. అందుకే ఆ రథయాత్రకు అంతా ప్రత్యేక స్థానం ఉంది అని అంటారనమాట. ఈ జగన్నాథ స్వామికి అంత మంచి చరిత్ర ఉంది. అసలు జగన్నాథ స్వామి అయితే ఒకనొక టైంలో పూరిలోనే అర్చకులు పండాలు ఉంటారు కదా, ప్రసాదం కింద ఒకరోజు ప్రసాదం పెడితే ఆ ప్రసాదం ప్రతిరోజు వచ్చి స్వీకరించేవారట. కానీ ఒకరోజు స్వీకరించలేదట జగన్నాథ స్వామి. ఏంటి అని చెప్పి ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి ఇలాగ జగన్నాథ స్వామి ఈరోజు ప్రసాదాన్ని స్వీకరించలేదు అని చెప్పగానే రాజు కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించే వరకు అక్కడే ఉండిపోతాడట. ఆ రాత్రి అలాగ నిద్రలోకి జారుకుంటాడట రాజు, మిగతా ప్రజలు కూడా. అప్పుడు రాజు కలలోకి జగన్నాథుడు వెళ్ళి, నేను ఒక చోట వేద అనే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను తినడం జరిగింది, మీది నచ్చక కాదు, నేను అంటే నచ్చలేదేమో అని వేరే పదార్థాలు కూడా చేసి పెడతారంట ఈ రాజు. అయినా సరే వచ్చి తినకపోవడం వల్ల అప్పుడు ఈ జగన్నాథ స్వామి, నేను నా భక్తురాలు ఒక చోట ఉంది, అక్కడికి వెళ్ళి నేను భుజించడం జరిగింది, రండి ఇప్పుడు నాకు పెట్టండి అని అలా భుజిస్తారట. ఇలాంటి కథలు చాలా ఉన్నాయండి జగన్నాథ స్వామికి. అలాగే లక్ష్మీదేవిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి 5 రోజుల వరకు వెయిట్ చేస్తుందంట. ఇదేంటి ఇంతకీ రాలేదని చెప్పి అక్కడికి వెళ్ళి జగన్నాథ స్వామి రథాన్ని ఇరిపేస్తుందని అంటారు. ఇలాంటి కథలు చాలా మంచి ఇంట్రెస్టింగ్ కథలు కూడా జగన్నాథ స్వామి కోసం కూడా చాలా ఉంటాయండి. అలాగే లక్ష్మీదేవి రథం ఇరగొట్టేసి వెళ్ళిపోతుందట 5 రోజుల తర్వాత. అప్పుడు వెంటనే జగన్నాథ స్వామి బయటకు వచ్చి చూస్తే రథం విరిగిపోయి ఉంటే ఆలయానికి వెళ్తాడట. లక్ష్మీదేవికి ఆలయం తలుపులు తెరవనివ్వదంట, తెరవకుండా ఆవిడ అలుగుతుందంట లక్ష్మీదేవి. అప్పుడు వచ్చి ఆవిడ అలకది తీర్చి జగన్నాథ స్వామి లక్ష్మీదేవిని ఇచ్చేస్తాడంట. అలాగా అంటే ఈ అన్నతోని ఈ చెల్లితోని ఈ పండగనంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. లక్ష్మీదేవి అసలు ఇక్కడ రాదనమాట. అలాగే ఇంకో కథనం కూడా ఉందండి. ఒకసారేమో సుభద్రాదేవి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి, నా భర్త భిక్షాటనకి వెళ్ళారు, అందాక నాకు ఈ రాత్రికి ఈరోజు చేసుకోవడానికి బియ్యం లేవు వదిన, నాకు కొంచెం బియ్యం ఇవ్వ అంటే, అయితే సంజయ్ నువ్వు నాకు రాత్రి అవ్వకముందే తొలిజాములోనే నువ్వు బియ్యం వచ్చి ఇచ్చేయాలని లక్ష్మీదేవి చెప్తుందట సుభద్రాదేవికి. అలాగే అని చెప్పి భర్త అప్పటికి కూడా ఇంకా రాకపోతే ఈ బియ్యం తీసుకెళ్ళి ఆ సుభద్రాదేవికి ఇవ్వడం, అప్పుడు కృష్ణుడు కోపం, ఇవేమి కథలన్నీ ఉన్నాయండి, నాకు బాగా అది గుర్తుకు రావట్లేదు. అలాగే అందుకని ఆ రోజు పండగ రోజు లక్ష్మీదేవి విగ్రహం దగ్గర స్వయంపాకం కింద ఆ బియ్యం కూడా పెట్టడం జరుగుతుంది అన్నమాట. పెట్టి దాన్ని మరుసటి రోజు వండుకొని తినడం, ప్రసాదాన్ని పంచడం అవన్నీ చేస్తారట. ఇంకా నాకు ఆ కథలు సరిగ్గా తెలియవు అనమాట. ఏదో నాకు కొంచెం వచ్చినవి అవి చెప్తున్నాను. అలాగే మీకు కూడా చాలా కథలు అవి తెలిస్తాయి. అనకాపల్లిలో మాత్రం ఇలా ఎంత బాగా చేస్తారండి. ఎప్పటి నుంచో పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఇవన్నీ జరుపుకోవడం జరుగుతుంది. చెప్పాను కదండి, కుటుంబాలు చాలా బాగుంటాయి. ఇలాంటి సాంప్రదాయాలు మన ముందు తరాల వరకు కూడా అందడం జరుగుతుంది. కుటుంబాలు ఎప్పుడైతే సరిగ్గా లేవో మన పిల్లలకి కూడా ఇలాంటివి ఏమీ కూడా అసలు తెలియవు. ఎందుకంటే కుటుంబాలు ఐకమత్యంగా ఉంటేనే కదా, ఎవరింట్లో వాళ్ళు పండుగలు చేసుకుంటే ఇంకేముందండి, మొత్తంగా కొన్ని పండుగలు చేసుకోవాలి. అంటే ఒక 5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక సంక్రాంతి వచ్చిందనుకో అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని పండుగలని కాదు, కొన్ని పండుగలు ఉంటాయన్నమాట. ఇలా జగన్నాథ స్వామి పండుగని, అలాగే సంక్రాంతి అని, ఇలాంటి పండుగలైనా సరే అందరూ అన్నదమ్ములు ఒకే చోటు చేసుకుంటే మన పిల్లలకి కూడా అందరూ కలిసి కజిన్స్తో వాటితో అందరూ సరదాగా ఉండడం అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎవరి మట్టు కాలే ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాకు కూడా ఇలా కలిసి ఉమ్మడిగా చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి. పెద్ద కుటుంబాలు ఎందుకంటే అన్నారు, అందుకే పెద్ద కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని చేసుకుంటూ ఉన్నారు. అందరూ చేసుకోవడం ఇలాంటి సాంప్రదాయ విలువలు కూడా మన పిల్లలకు తెలుస్తాయి అనమాట. ఇలా స్వయంపాకాలు పెడతారనమాట. ఆ స్వయంపాకాలు ఇంట్లో వాళ్ళే ప్రసాదంగా స్వీకరించడం అవి జరుగుతుందండి. కుండతో నీళ్ళు తేయడానికి వెళ్తారు కదా, అప్పుడు అసలు మాట్లాడకూడదంట. మూతికేమో గుడ్డ కట్టుకుంటారనమాట. అలాగే తెచ్చిన తర్వాత కూడా ఆ కుండలో పరవాన్నం వండుతారు చూసారా, అప్పుడు కూడా అసలు మాట్లాడకుండా ఆ ఇంట్లో సభ్యులు ఈ పండుగను చేసుకోవడం అయితే జరుగుతుందండి.
అసలు ఇది నేను చెప్పే కన్నా మీకు చూస్తే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. కొంతమందికి పండగ ఉంటుంది, కొంతమందికి ఉండదండి. ఇంటికి వచ్చేసేటప్పుడు మా అందరికీ కూడా కొంచెం అన్ని ప్రసాదాలు అవన్నీ కూడా కట్టి ఇవ్వడం జరిగింది. మా అక్క అంటే మా మావి భార్య అనమాట. ఇది ఇంకో మావి ఇంట్లో అండి, చిన్న మావి బద్రీ మావి వాళ్ళ ఇంట్లో పండగ అనమాట. ఇక్కడ మధ్యాహ్నం, అక్కడేమో తర్వాత వాళ్ళకి వెళ్ళి కనిపించాం. వాళ్ళ పండగ అయితే ఇలా జరిగిందండి. ఇదనమాట జగన్నాథ స్వామి పండగ. ఎంత వైభవపేతంగా జరుగుతుంది. నిన్న పెట్టలేదు, కొంచెం లేట్ అయిపోయిందండి. ఇది మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే గురు పౌర్ణమి వీడియో కూడా పెడతాను. మా బాబా కార్యక్రమాల్లో ఉండటం వల్లే కొంచెం ఈ వీడియో లేట్ అయిపోయిందనమాట. జై జగన్నాథ స్వామికి జై. హరిబల.